తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. తెలంగాణలోని ఇటీవలి కాలంలో రసాయన పరిశ్రమలో జరిగిన ప్రమాదాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ప్రమాదాలు ప్రధానంగా హైదరాబాద్, సంగారెడ్డి, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలోని జీడిమెట్ల, పాషమైలారం, బొల్లారం, పటాన్చెరు వంటి పారిశ్రామిక ప్రాంతాల్లో చోటు చేసుకుంటున్నాయి. 2 నెలల క్రితం సంగారెడ్డి జిల్లాలోని సిగాచి రసాయన పరిశ్రమలో రియాక్టర్ పేలుడు జరిగి 13 నుంచి 35 మంది కార్మికులు మరణించారు. ఈ ఘటన మరొక ముందే మళ్లీ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా యాదాద్రి జిల్లా చౌటుప్పల మండలం జైకేసారం వద్ద భారీ అగ్ని ప్రమాదం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల మండలం జైకేసారం గ్రామంలో ఉన్న ఎస్ఆర్ ల్యాబ్ కెమికల్ పరిశ్రమలో శనివారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. హఠాత్తుగా మంటలు చెలరేగడంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉద్యోగస్తులు బయటకు పరుగులు తీశారు. మరోవైపు రియాక్టర్ పేలుతుందేమో అని భయభ్రాంతులకు గురయ్యారు గ్రామస్తులు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ఫైర్ ఇంజిన్తో మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం లేదని అధికారులు చెబుతున్నారు. కాకపోతే ఆస్తి నష్టం భారీగానే జరిగే ఉంటుందని అంచనా వేస్తున్నారు అధికారులు. కెమికల్స్ కారణంగా మంటలు మరింత తీవ్ర రూపం దాల్చినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించినట్లుగా గుర్తించారు. స్థానికులు ఆందోళన చెందుతూ ఉండగా పోలీసులు పరిశ్రమ వద్ద మోహరించి పరిసర ప్రాంతాల్లో భద్రతా చర్యలు చేపట్టారు. ఇదిలా ఉంటే ఇటీవల తరచూ రసాయన పరిశ్రమలు ప్రమాదాలు జనాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత 5 ఏళ్లలో రాష్ట్రంలో 600 నుంచి 700కు పైగా పారిశ్రామిక ప్రమాదాలు సంభవించాయి. వీటిలో 500కు పైగా రసాయన మరియు ఔషధ పరిశ్రమల్లోనే జరిగాయి. ఈ ప్రమాదాలు దాదాపు 1116 మంది మరణించారు. కెమికల్ ఫ్యాక్టరీ విషయాల్లో సరైన భద్రతా ప్రోటోకాల్స్ పాటించకపోవడం, అగ్ని ప్రమాదాలు, రసాయన లీకేజీలు, షార్ట్ సర్క్యూట్లు జరుగుతున్నాయని అంటున్నారు. ఇప్పటికైనా ఫ్యాక్టరీల యాజమాన్యం భద్రతా ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలని అంటున్నారు.